హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. పూర్వం కాశీపట్నంలో తిలోత్తమ అని ఒక 18 ఏళ్ల అమ్మాయి ఉండేది. అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి గొప్ప సంగీత విద్వాంసురాలన్న పేరు సంపాదించుకుంది. ఆమె పేరు ప్రఖ్యాతులు విని రాజుగారు ఆమెను రప్పించి తన కుమార్తె అయిన చంద్రరేఖకు సంగీతం చెప్పటం కోసం నియమించారు. తిలోత్తమ, చంద్రరేఖ ఇంచుమించు సమాన వయస్కులే. అందుచేత వాళ్ళిద్దరికీ చక్కటి స్నేహం కుదిరి కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారు. కొంతకాలం గడిచేసరికి రాజుగారు తన కుమార్తె సంగీతం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని ముచ్చటపడి అంతఃపురానికి వచ్చారు. ఆయన వెంట రాణిగారి తమ్ముడు చంద్రరేఖకు మేనమామ అయిన వీరసేనుడు కూడా వచ్చాడు. చంద్రరేఖ తాను తిలోత్తమ దగ్గర నేర్చుకున్న పాఠాలు కొన్ని పాడి వినిపించి తన విద్య కనబరిచింది. కూతురి విద్యకు రాజుగారు మెచ్చుకున్నారు. వీరసేనుడు కూడా మెచ్చుకోవలసిందే కానీ తిలోత్తమం చూసినప్పటి నుంచి ఆమెను పెళ్లి చేసుకోవాలని అతనికి కోరిక పుట్టింది. ఒక రోజున తిలోత్తమ ఒక్కర్తే ఉండగా చూసి వీరసేనుడు, తిలోత్తమ, నన్ను పెళ్లి చేసుకో, నీవు కోరిన నగలు చేయిస్తానన్నాడు. రాణిగారి తమ్ముడన్న మాటే గాని రూపానికి వీరసేనుడు పరమ అసహ్యంగా ఉంటాడు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి తిలోత్తమ ఒప్పుకోలేదు. కానీ వీరసేనుడు తన ప్రయత్నం మానలేదు. ఒకగానొక కీకరణ్యాలకు పోయి ఒక మందుల దాన్ని ఆశ్రయించాడు. అది 10 వరహాలు పుచ్చుకొని ఏదో ఇంత నల్లటి భస్మం సీసాలో వేసి ఇచ్చి, ఓయి దొర, ఈ పొడి చమురులో కలిపి ఆ పిల్ల తలకి రాయి, ఆమె తనంత తానే వచ్చి పూలదండ వేసి నిన్ను పెళ్లి చేసేసుకుంటుంది అని చెప్పింది. మందుల దాని మాట ప్రకారం వీరసేనుడు ఒక అమావాస్య నాటి రాత్రిపూట తిలోత్తమ నిద్రపోతూ ఉన్న గది ప్రవేశించాడు. ఆ మందు తలకు తగిలిన తక్షణమే ఆమె తన పైన ప్రేమ పుట్టుకు వచ్చి చక్కా వస్తుందని, కనుక ఆమెకు మెలకు వచ్చినా ప్రమాదం ఏమీ ఉండదని నమ్మకంతో ఆ మూర్ఖుడు ఆమెకు తలకు తైలం రాయసాగాడు. ఆమెకు ఇట్టే మెలకు వచ్చి దొంగ దొంగ అని కేక పెట్టేసరికి ఆ పక్క గదిలోనే పడుకొని ఉన్న చంద్రరేఖకు కూడా మెలకు వచ్చింది. ఆమె కూడా దొంగ దొంగ అని అరిచేసరికి వీరసేనుడు పరుగుచ్చుకొని ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. ఇంత పని జరిగిన వీరసేనుడికి తిలోత్తమ పైన మమత పోలేదు. తాను గట్టిగా రాసిన ఆ తైలం తిలోత్తమకు పనిచేసి ఆమె పూలహారంతో తన మేడకు వస్తుందని 2-3 రోజుల వరకు ఎదురు చూశాడు. తరువాత తానే ఆమె పరిసరాల్లోకి వెళ్ళి తచ్చాడ చూశాడు. ఏమీ లాభం లేకపోయింది. అప్పుడు తెలిసింది అతనికి ఆ కోయిది మోసం చేసి ఉంటుందని. తరువాత వీరసేనుడు కొందరు దొంగలను నియమించి తిలోత్తమను రహస్యంగా ఎత్తుకురావడానికి ఏర్పాటు చేశాడు. కొన్నాళ్లకు చంద్రరేఖ, తిలోత్తమ చెలికత్తెలతో సహా నగరానికి సమీపాన ఉన్న ఉద్యానవనంలో కొన్ని రోజులు సరదాగా మకామేసి రావాలని వెళ్ళారు. తిలోత్తమ ఎక్కడెక్కడ మసులుతూ ఉన్నది. వీరసేనుడు నియమించిన దొంగలు కనిపెడుతూ ఉన్నారు. వాళ్ళ రాత్రి ఉద్యానవనంలో పొంచి ఉండి అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రపోయే సమయానికి భవనం ప్రవేశించారు. అక్కడందరూ హంసతూలిక తల్పాల మీద మంచి నిద్రలో ఉన్నారు. తిలోత్తమను, ఆమె నగలు కట్టిన చీరను బట్టి దొంగలు గుర్తించుకునే ఉన్నారు. కనుక ఆ చీర కట్టుకున్న పిల్ల పడుకొని ఉన్న మంచం కనిపెట్టి ఆమె మెలకువ రాకుండా ఆ మంచాన్ని మోసుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి వీరసేనుని ముందు పెట్టి, మాకు బహుమతి ఇవ్వండి బాబయ్య అన్నారు. ఇస్తాను అంటూ సంతోషం పట్టలేక నిద్రలో ఉన్న అమ్మాయికేసి ఒక్క మాట చూశాడు వీరసేనుడు. తీరా చూసేటప్పటికి ఆమె తిలోత్తమ కాదు, తన మేనగోడలు చంద్రరేఖే. ఈమెనైనా తీసుకొచ్చారు గుడ్డిమాలోకం, జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ దించేసి రండి అని వాళ్ళని తిట్టి పంపాడు వీరసేనుడు.
చేసేది లేక దొంగలు మంచం నెత్తిన పట్టుకొని తిరిగి ఉద్యానవనానికి బయలుదేరారు. అంతలో గస్తీ తిరిగే రాజభటులు సందడి వినపడేసరికి ఆ మంచంలో పట్టుబడితే తమ ప్రాణాలు దక్కవు గదా అని రాత్రికి రాత్రే వాళ్ళు సమీపంలో ఉన్న ఒక అడవిలో ప్రవేశించారు. తాము పడ్డ కష్టం ఊరికే ఎందుకు పోవాలని చెప్పి ఆ దొంగలు చంద్రరేఖ నగలన్నీ ఒలుచుకొని ఆమెను అరణ్యంలో ఒంటరిగా వదిలేసి వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. తెల్లవారేసరికల్లా రాజకుమార్తె కనబడటం లేదన్న వార్త నగరమంతా పాకిపోయింది. రాణిరాజు వచ్చారు. ఉద్యానవనానికి వీరసేనుడు వచ్చాడు. సమయమని తిలోత్తమను వశం చేసుకోవడానికి అతడు మళ్ళీ ఒక పన్నాగం పన్నాడు. చంద్రరేఖ ఏమైపోయింది అని అంతా ఆతృత పడుతుంటే, ఏమైపోతుంది, మన పాలిట శనిలాగా చేరింది ఈ తిలోత్తమ. నగల కోసం మన పిల్లని ఇదే చంపేసి ఉంటుంది. ఈమె కట్టుకున్న చీర ఎవరిదో అడగండి ముందు అన్నాడు వీరసేనుడు. రాణి చూసి, అవును, ఈ చీర మా అమ్మాయిదే, నీకెలా వచ్చింది తిలోత్తమ అని అడిగింది. అందుకు తిలోత్తమ, నిన్న జలకమాడినప్పుడు చంద్రరేఖ ముందుగా గట్టు మీదకొచ్చి చీకట్లో తన చీరకు బదులు నా చీర కట్టేసుకుంది. నేను వచ్చి చూసి చెబితే ఇప్పుడు మార్చేదేముందులే, నా చీర నువ్వు కట్టుకో అంది. అందుకని కట్టుకున్నాను అని సమాధానం ఇచ్చింది. ఇదంతా కపట నాటకం ఆడుతుంది అని వీరసేనుడు తిలోత్తమ పైన కారాలు మిరియాలు నూరాడు. ఏమి తోచక రాజు రాణి దుఃఖంలో మునిగిపోయారు. వీరసేనుడే అక్కడ పెత్తనం చేసి అధికారం పుచ్చుకొని భటులతో ఈ హంతకురాల్ని తక్షణమే తీసుకెళ్ళి అడవిలో నది అవతలి ఒడ్డున వదిలేసి రండి అని ఆజ్ఞాపించాడు. అక్కడి నుంచి వీరసేనుడు అడవిలో నదికి అవతలి ఒడ్డుకి వెళ్ళిపోయాడు. అతను చేరుకోక పూర్వమే రాజభటులు తిలోత్తమను అక్కడ వదిలి వెళ్ళిపోయారు. ఇదేమిటి, ఏ పాపం ఎరగందే ఈ వాద నా మీద పడిందే అని తిలోత్తమ ఏడుస్తూ ఉండగా ఎదుట వీరసేనుడు నిలబడి నవ్వుతూ, నీకేం పర్వాలేదు తిలోత్తమ, నిన్నిక్కడ కలుసుకోవడానికి నీకు ఇలాంటి శిక్ష వేశాను అన్నాడు. తిలోత్తమ ఉగ్రురాలై అతన్ని తిట్టడం మొదలుపెట్టింది. శాంతించి తిలోత్తమ, కోపడకు, నన్ను పెళ్లి చేసుకో. కూతురు పోయిందన్న బెంగతో మా బావకి మతిపోతుంది. అప్పుడు రాజ్యం నాకు వస్తుంది, నేను రాజునవుతాను, నువ్వు రాణివవుదు గాని అంటూ ఉండగానే ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి తగిలి హా అంటూ అతను నేల మీదకి ఒరిగిపోయాడు. మరుక్షణంలో అక్కడికి విల్లంబులు ధరించిన ముసలి కోయవాడొకడు వచ్చి చూసి, అయ్యో మనిషా, దూరాన్నించి చూసి ఏదో అడవి జంతువు మిమ్మల్ని హింసిస్తుందనుకొని బాణం వేశాను అన్నాడు. మంచి పని చేశావా తాత, వీడు జంతువు కన్నా హీనుడు అంటూ జరిగిన సంగతి అంతా చెప్పింది తిలోత్తమ. కోయి తాత ఆమెను ఓదార్చి తన గుడిసెకు తీసుకుపోయాడు. వాళ్ళు వెళుతూ ఉండగా సమీపాన్ని బాబోయ్ చంపేయకండి, నిజం చెబుతాను అన్న ఆర్తనాదం వినిపించింది. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి తిలోత్తమను అడవిలో విడిచి దారి పట్టిన రాజభట్లు ఒక మనుషుణ్ణి చెట్టు కట్టి నిజం చెప్పు అని గద్దిస్తున్నారు. తిలోత్తమకు నోటు మాట రాక నిలబడిపోయింది. ఆ కట్టెలతో ఉన్నవాడు చెప్పిన వైను వినేసరికి వాడు రాజకుమార్తెను ఎత్తుకొచ్చిన దొంగలలో ఒకడని, రాజభటులకు వాడు మాత్రమే పట్టుబడ్డాడని తేలింది. తిలోత్తమ వాడి కట్లు విప్పించి చంద్రరేఖ ఉన్న చోటుకి దారి చూపించమంది. రాజపుత్రిక కంటపడగానే తిలోత్తమ ఆమెను ఆనందంతో కౌగిలించుకుంది. వీరసేనుడు చేసిన దుష్ట పన్నాగాలు దారిలో చెప్పుకుంటూ వారు నగరం వెంటనే చేరుకున్నారు.